రాజకీయాల్లోకి కేటీఆర్ భార్య కవితకు చెక్ పెట్టేందుకేనా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యంపై ఆరా. ఎప్పటికప్పుడు కేటీఆర్కు సమాచారం అమెరికాలో ఉండడంతో గోపినాథ్ కుటుంబానికి అండ. భవిష్యత్తులో మరింత యాక్టివ్ అంటున్న నేతలు ఒక్కసారిగా తెర మీదకి వచ్చినటువంటి శైలిమ అంటూ చూస్తా ఉన్నాం. కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాలకు వస్తుందంట. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు, కానీ స్వేచ్ఛ అయితే రాయడం జరిగింది. నాకు అంత ఈజీగా కేటీఆర్ వాళ్ళ భార్యను రాజకీయాలు తీసుకొస్తారైతే నేనైతే అనుకోను. ఎందుకంటే కేటీఆర్ ఏ విధంగా అప్రతిష్ట పాలైండో చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఆయన చాలా నీచమైన పనులు చేసిండు. ఇవన్నీ ఒక్కొక్కటి ఆ నీచమైన పనులు ఒకటి చేస్తే 100 బయటపడతా ఉన్నాయి. సో అట్లా ఆయన మీద రానటువంటి రూమర్ అయితే లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత రాజకీయాలు దిగజారిన పరిస్థితిలో కేటీఆర్ లాంటి వ్యక్తి తన భార్యను తీసుకొస్తారైతే నేనైతే అనుకోను. మేబీ చూద్దాం, త్వరలో తెలిసిపోతాయి కదా. సో కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాలకు వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఒక్కసారిగా ఆమె తెర మీదకి వచ్చారు. కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు వస్తున్నారనే పార్టీ నేతలు సైతం చర్చించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆసుపత్రిలో ఉండడంతో మానిటరింగ్ చేయడం, చికిత్స వివరాలను అమెరికా పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ కు అప్డేట్ ఇస్తుండడంతో హాట్ టాపిక్గా మారారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ నేతలతో టచ్లో ఉంటూ రాజకీయ పరిణామాలను తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీ ఎమ్మెల్యే మాగంటి ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ఆయన కుటుంబానికి భరోసా కల్పిస్తున్న తీరు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాలు ఆరోగ్యం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఆమెనే కేటీఆర్ భార్య శైలిమ. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు, కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు ఆమె హాట్ టాపిక్గా మారారు. పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారని, ఎవరు ఏ కష్టం వచ్చా భరోసాగా ఉంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ పేదలకు కష్టం వచ్చినా అక్కడ పడుతున్న ఇబ్బందులు కేటీఆర్ దృష్టికి నేతలు తీసుకెళ్తే స్పందిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఇబ్బందులు పడుతున్న వారికి సైతం అండగా నిలబడుతున్నారు. అవసరమైన వారికి న్యాయ సహాయం అందజేస్తున్నారు. ఈ తరుణంలోనే జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఛాతీతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్ అమెరికా నుంచి ఆయన ఆరోగ్య వివరాలను ఫోన్లో తెలుసుకున్నారు. ఆయన కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. కేటీఆర్ అమెరికాలో ఉండడంతో భార్య శైలిమ నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటూ మాగంటి కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీంతో కేటీఆర్ పేర్కొన్న విధంగా భరోసా ఇస్తుండటం వ్యవస్థ రాజకీయాలు హాట్ టాపిక్గా మారిందంటూ చూస్తున్నాం. ఇప్పటికే కుటుంబ పార్టీగా అంటూ కవితకు చెక్ పెట్టేందుకే శైలిమ ఎంట్రీ అంటూ చూస్తూ ఉన్నాం. సో మాగంటితో ఆర్థిక సంబంధాలు, ఎమ్మెల్యే గోపినాథ్కు కేటీఆర్ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కేటీఆర్ తనయుడు గోపినాథ్ తనయుడు ఇద్దరు మిత్రులు కావడంతో ఇంకా ఇరు కుటుంబాల మధ్య స్నేహబంధం ఉన్నట్లు సమాచారం. దీంతోనే శైలిమ ఆసుపత్రికి వెళ్లి మాగంటి ఆరోగ్యంపై ఆరా తీశారని కొంతమంది పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారంటూ చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే గోపినాథ్ కేటీఆర్ వాస్తవంగా ఆర్థిక సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ఇక్కడ వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు ఇద్దరు క్లాస్మేట్స్. సో అందుకే వీళ్ళిద్దరి మధ్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక రకమైనటువంటి బంధం అయితే వీళ్ళ కుటుంబాల మధ్య ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే శైలిమ వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి పర్సనల్గా మానిటరింగ్ చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే ఇక్కడ చాలా విషయాలు గమనించాలి. అసలు నాకు తెలిసి అంత ఈజీగా ఈమె వస్తుంది అయితే అనుకోను, కానీ ఏదో విధంగా కవితకు చెక్ పెట్టాలనే దాంట్లో కేటీఆర్ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో కవితను చెక్ పెట్టడానికి మరి శైలిమని తీసుకొస్తాడా, అంత ధైర్యం చేస్తాడా కేటీఆర్ అనేది మాత్రం కొంత అప్రస్తుతమే. అంత ఈజీగా తీసుకురాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. చూద్దాం, కొన్ని రోజులు అయితే అర్థమవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.